ఎస్పీ గారు అనుకున్నాను. ఎవరండి క్రిస్పీ ఫిగర్? అది నా పెళ్ళం పూతరేకు. చాలు చాలు నీ ఎగస్టాలు, ముందు ఆ చేయించు. దీన్ని కొట్టే ఛాన్స్ ఎలాగే అవుతుంది, సెల్యూట్ కొట్టే ఛాన్స్ కూడా అవుదా? కొట్టిలా కొడితే ఎందుకెవరు? ఏంటి మొహం మీద మైకులు పెట్టగానే అలా రెచ్చిపోతున్నావు? ఇండైరెక్ట్ గా నీ పవర్ నాకు చూపిస్తున్నావా? అది కాదే పూతరేకు, పోలీస్ అన్నాక ఇంట్లో పేలం టపాసులా ఉన్నా, బయటకు వచ్చాక పటాసులా పేలాలే బాబు. సిఐ గారు కూడా సగటు బాధ్యత భారతీయ భర్తే. నీ నోట్లో నా పూతరేకు కానీ ఇదేంటిది హడావుడి పూతరేకులా ఉంది. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేది రా సచ్చినోడా. నీ నోట్లో నా బెల్లం పూతరే గాని ఏంటా వాయిస్ తార్ రోడ్డు మీద రేగు గీకినట్టు? కొళాయి దగ్గర కూరగాయల షాపు, కిరాణా కొట్టు, కోటా బియ్యం దగ్గర అరిసరిసి అలవాటైపోయినదండి. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు సరోజా అండి. ఆయన ముద్దుగా సర్రూ అంటే. ఏంటి ఊసత్రం ఏంటి? 3 రోజులైందండి సచ్చినోడు ఎక్కడున్నాడో ఏటో. ఎవరిని తిట్టినా గానీ రివర్స్ అయిపోతున్నారండి. రివర్స్ ఎవరంటే? నువ్వు ఏది పడితే తిడితే పడి ఉంటానికి నీ మొగుడా? పబ్లిక్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆడేటో పారిపోయి ఉంటాడు. బహుశా ఈ జన్మలో మాట్లాడే అవకాశం రాదని భయపడి ఉంటాడు చంటోడు. అయ్య బాబాయ్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? సేమ్ థాట్ నాకు చాలా సార్లు వచ్చిందిలే. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే, కంప్లైంట్ రాసివు. తిన్నట్టు సెల్ నెంబర్ తీసుకో. అలాగే. సచ్చినోడు సెల్ ఫోన్ కూడా మర్చిపోనాడండి. అబ్బు, ఛార్జింగ్ చాలా గట్టిగా పెట్టింది. ఛార్జింగ్ డౌన్ అని తెలిసిపోయిందేమో. నువ్వు నోరుమోయ్. సరోజా, నువ్వు నాతో రా. కట్టుకున్న పెళ్ళాన్ని పక్కనుండగా దీన్ని ఎవతున్నా రమ్మంటావా? అది డ్యూటీలో భాగమే. నేను కూడా మీలో సగ భాగమే. అయితే మీ ఇద్దరు ఎక్కండి. ఏంటి ఎక్కాలా? జీపే. నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం, ఏంటి ఏడుస్తున్నావు? బండాపు బండాపు. ఎవడాడు? గోపి. ఏం చేస్తుంటాడు? ఊళ్ళో పెద్ద బేవర్సోడు. ఏమన్నాడు? కాల్స్ చేసి కలుద్దాం రా అంటున్నాడు. ఇంకేమన్నాడు? మెసేజ్లు చేసి మాట్లాడుకుందాం రా అంటున్నాడు. ఇంకా వాట్సాప్ లో వేధిస్తున్నాడు. ఇంకా ఫేస్బుక్ లో ఫేక్ పిక్స్ పెడతానని బెదిరిస్తున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులెట్లా నలిపేస్తా. కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత బగాడాడు. మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే, నువ్వు ఫోన్ పెట్టు. ఆడైపోయాడు నా చేతిలో. ఒరే గోపి, ఈ పూతరేకుల బాక్స్ తో నీకు ఉరేసేస్తాను రా. ఆవుగడ్డ అప్పారా ఉంటే ఏమనుకున్నావురా? ఈ డ్రగ్స్ తో నీ 2 లెగ్స్ ని ఎరగొట్టేస్తాను రా. తినట్టు సార్, ఈ బాక్స్ తీసుకెళ్ళి గోపి గడి బుల్లెట్ బాక్స్ లో పెట్టు. ఓకే సార్, గుడ్ ఐడియా. హలో TV9 చెప్పండి సీఏ గారు. ఎన్టీవీ బ్రేకింగ్ న్యూస్. 1 మినిట్ సార్. TV5 ఈటీవీ వస్తా సార్. 1 గంటలో పెద్ద డ్రగ్స్ స్మగ్లర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నాను. మీరు వెంటనే వంతెన దగ్గర ఉన్న చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేయండి. చూసారా సార్, అడిగో తల ఎలా ఎగరేస్తున్నాడు? ఎగరైన ఎవరా? 5 నిమిషాల తర్వాత ఆడ తల ఎక్కడ పెట్టుకుంటాడో మనం చూస్తాం కదా. మినిస్టర్ గాని, కలెక్టర్ గాని, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని ఆఖరికి నా పెళ్ళం వచ్చినా కూడా వదలొద్దు. అయ్యో బాబోయ్, ఇదేంట్రా తలుచుకోగానే అలా వచ్చేసింది. సార్, నీ కళ్ళు గాని దొబ్బినాయేంటి? ఎవరనుకున్నావురా? అది నా పెళ్ళం పోతరేకు. సార్ మీరే కదా సార్ చెప్పింది, ఎవరొచ్చినా వదలకూడదు, ఆఖరికి నా పెళ్ళమైనా సరే అని. ఫ్లోలో అంటావయ్యా, పొలో మన ఆపేస్తావా? డియర్ ప్రెస్, చూసారా మన సిఐ గారి సామాజిక న్యాయం? పెళ్ళంకో న్యాయం, పబ్లిక్ కో న్యాయం. అమ్మ దానమ్మ పోతరేకు, నన్నే ఇరికిస్తావా? చెప్తా, ఒకే దెబ్బతో నా నిజాయితీ నీ పంచాయతీ బయట పెట్టేస్తా. డియర్ ప్రెస్, నాకు ఎటువంటి భేదాలు లేవు, అన్ని సోదాలే. నా బుజ్జి పోతరేకు, ఇది నాకు అగ్ని పరీక్ష. నువ్వు వెళ్ళి పరీక్ష చేయించుకోపోతే పెళ్ళం మాటలు విని రూల్స్ తొంగలో దొక్కిన అమలాపురం సీఏ ఆవుగడ్డ అప్పారావు అని గంటకు 100 సార్లు స్క్రోలింగ్ చేసి నేను సస్పెండ్ అయ్యేదాకా వదలరు ఈ ప్రెస్ వాళ్ళు. అలాగని వీళ్ళందరి ముందు నీకు లొంగాలా? ఈ టైంలో ఏం మాటలే. కావాలంటే ఇంటికి వెళ్ళాక 4 రౌండ్లు ఎక్స్ట్రా వేసుకో. పబ్లిక్ లో నా పరువు దేకు ప్లీజ్. చెక్ చేయండి మేడం. డ్యూటీ ప్లీజ్ మేడం. చెక్ చేసుకోండి, చూసుకోండి, కెమెరా జూమ్ వేసుకోండి. ఏంటి మేడం ఇది? డ్రగ్స్ ఉన్నాయి. సీఏ గారు భారీ బండి చెక్ చేస్తారా? బుర్ర బుద్ధి లేదు. నీ ఓవర్ యాక్షన్ అంటారా మధ్యలో? అదిగా సార్ మధ్య నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఎవడ మాట విన్నావు? నోరు మూసాయి. రిటైర్మెంట్ కి 2 రోజులు ఉందంటే వదిలేస్తున్నాను, లేకపోతే నీ పిసిక బాక్స్ ఏరా. సార్ మూసాయి నోరు. తినండి.
తలా ఒకటి తినండి, ఎంజాయ్ చేయండి. పూతరేకులు ప్రెస్ వాళ్ళు జాగ్రత్త చూసుకోండి, ఫోటోలు బాగా తీయండి. దరిద్రుడా, ఇది తీసుకెళ్ళి ఆడబండిలో పెట్టమంటే మన బండిలో పెట్టమంటారా? ఆడి బాక్స్ లో పెడదామని వెళ్తుంటే మధ్యలో మీ ఆవిడ గారు కనపడి కొట్టేసి లాగేసుకున్నారు సార్. ఆ విషయం మీ దగ్గర చెప్దామని వస్తే మీరు నా నోరు నొక్కేశారు. నా బాక్స్ బద్దలు కొట్టేసా కదా దరిద్రుడా. డియర్ ప్రెస్, చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి స్మగ్లింగ్ కి పాల్పడితే ఇంకెవరికి చెప్పుకోవాలి మనం? సార్, బంధానికి భయపడి భార్యను వదిలేస్తారా? చట్టానికి లోబడి సెల్లో వేస్తారా? మీ భార్య స్మగ్లింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమా? ఆవిడ మీద ఇంతకు ముందు ఏమైనా కేసులు ఉన్నాయా? సార్, మీ జవాబు కోసం మొత్తం వ్యవస్థ ఎదురు చూస్తుంది సార్. కామెంట్స్ అంట ఇప్పుడు తగ్గే ఉంటే తద్దినం పెట్టేస్తారు. నెవర్, చట్టం ముందు నాకు అందరూ సమానలే. రావే, ఏంటా చూపు? ఎక్కవే జీపు. ఏంటి సార్ అలా కొట్టేశారు? 25 ఏళ్ల ఫ్రస్ట్రేషన్. థ్యాంక్స్ మేడం. ఎంత ముద్దొస్తుందో. ఒరే రాముడు, ఇందు 3 లక్షలెట్టి కుక్కను కొందంటరా. అవునరా, అదే చూస్తున్నాను. తెల్ల బలే ఈ చిత్రం అయిందిరా. రేయ్, అది కుక్కని కొంటే మనం దాని అక్కను కొందాం రా. ఇదిగో పెద్దనా, ఇక్కడ గోపి ఎవరు? ఎరా, కళ్ళు దొబ్బినాయా? ఎదురుగా మా గోపి బాబు హీరోలాగా ఉంటాను. సార్, మీకు ఒక పార్సల్ వచ్చింది. ఎవరో ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం కాదు, ఆటోగ్రాఫ్ అని అడిగి. మా గోపి ఎక్కడ? క్యాషా చెక్క? ఎంతేటి? 70. 70కి చెక్ ఎందుకు బొక్క? క్యాషే ఇస్తాను. ఇదేంటి 100 ఇస్తున్నాడు? 30 చేంజ్ ఉందా? నేను ఎందుకు చేంజ్ ఇవ్వాలి? టిప్పు కింద 30 నొక్కేద్దామనే. ఏయ్, నీ మొక్కజొన్న పూర్తి నా కాడ ఉడకదు. టిప్పా తోటకూర పప్పా? ఇదేటో తెలుసా? ఏంటిది? ఐఫోన్. హాయ్, గోపి బాబు ఐఫోన్ కొన్నాడు. యారా గోపి, నువ్వు ఐఫోన్ బుక్ చేసావా? నువ్వు అమలాపురానికి హైలైట్ రా. మన గోపి బాబు అంటే ఏటనుకున్నా? ఏ డేట్ కా డేట్ అప్డేట్ మరి. నేను ఐఫోన్ బుక్ చేయడం ఏంటి? నన్నే బుక్ చేస్తావా? ఇప్పుడే అయిపోలేదురా, ఇంకా చాలా ఉంది. రే తమ్ముడు, నువ్వు 2 నిమిషాలు ఎక్కడ ఉండు, నేను ATMకి వెళ్ళి క్యాష్ ఎట్టుకొచ్చా. అలాగే పట్టుగా. ఒరే అబ్బాయి, ఆ 70 ఏళ్ళు బ్యాగ్ లో పెట్టుకో. ఒక టిప్పు కొంచుకో. ఆ ఐఫోన్ పెట్టి ఇలా ఇచ్చుకో. తీసుకోండి ఐఫోన్. ఏమండి ఏంటండి? మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సారీ అండి, నేను తెలియని వాళ్ళతో ఎక్కువగా రిలేషన్స్ మెయింటైన్ చేయను. ఏమండి, కనీసం ఆ తీసిన సెల్ఫీ అయినా పంపండి. సరే, మీ నంబర్ ఇవ్వండి. 9533 590 390. గోపి, అమలాపురం సేవ్ చేసుకుంటే. గోపి, గుడ్ బాయ్. పంపిస్తాను. థాంక్యూ అండి. పంపిండి, చూసుకుంటారు. సిటీలో కూడా మంచి అమ్మాయిలు ఉంటారు. సనీలియన్ చూసినట్టు అలా చూస్తావేంట్రా? బ్రో, వారిని ఎంత అందమైన అమ్మాయి ఇప్పుడు దొరికింది నీకు? అయ్యి బాబోయ్, నువ్వు మామూలుడు కాదురా బాబోయ్. ఎదిటియ్యా, ఇప్పుడు చూడు ఆ హిందూ అండ్ గ్యాంగ్ మా గోపి మా వీరత్వం చూసి కుల్లి కుల్లి చావాలి. ఏం చేసావరా? నువ్వు నీ డార్లింగ్ తో ఫోటో దిగా కదా, అది కట్టప్ప గడికి సెండ్ చేసింది. ఎంత పని చేసావురా? నా క్యారెక్టర్ అంతా దిగజార్చావు కదరా. తన నా లవర్ కాదురా. కాదా? మరి మొగుడి పిల్లలకి 2 సెల్ఫీలు దిగారు కదా, దాన్ని ఏమనుకోమంటావు? అనుకోరా. ఈడెవడ్రా బాబు, మంచి చేసిన తంతడు, చెడు చేసిన తంతడు. చెడు చేసిన తంతడు చీపిరేదవా. వీడి పేరు వాట్సాప్ కట్టప్ప. ఆ కట్టప్ప రాజ కుటుంబానికి బానిస అయితే ఈ కట్టప్ప వాట్సాప్ కి బానిస. వీడు వాట్సాప్ లేనిదే వాటర్ తాగడం, ఆన్లైన్ లో లేనిదే అన్నం ముట్టడం. వీడు వాట్సాప్ కి ఎంత బానిస అయిపోయాడు అంటే, ఇలా బండికి విట్లాచారి సెట్ వేసి దాని వెనకాల బ్యాటరీ కట్టేసి సెల్ ఫోన్లతో హ్యాండిల్ బార్ అంతా చుట్టేసి వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ సెట్ చేసి ఊరందరినీ వాట్సాప్ గ్రూప్ లోకి నెట్టేసి ఊళ్ళో ఏం జరిగినా పోస్టుల కింద పెట్టేసి వాట్సాప్ ద్వారా హ్యాట్సాప్ అనిపించుకోవడం వీడి కిక్కు. ఒరే వెంకటేష్, ఇందు కొత్త బండి కొందంటరా? అదే చూస్తున్నాను రా. ఎందుకు నా వెంట పడుతున్నారు? మా జాగ్రత్త చూసుకొని నడుపో మా బండి. యాక్సిలేటర్ వేసాక మా బండి వెళ్ళిపోతే. ఏంటమ్మా స్పీడు? కాస్త చూసి నడుపు, బండికి యాక్సిడెంట్ అయితే సొట్టాడుద్ది.
నా బండి నా ఇష్టం. గోతుల్లోకి దించుతాను, ఎదురుగా వస్తున్న బండికి డాష్ ఇస్తాను. మీరెవర్రా చెప్పడానికి? 70,000 రూపాయలు బండి చాలా సీప్ 7,000 అమ్ముతారని చాలా దూరం నుంచి వచ్చానండి. నేను 7,000కి బండి అమ్ముతానన్నా? మీరెవరో అనుకుని పొరపాటు పడుతున్నట్టున్నారు. ఇది నేను అప్లోడ్ చేసింది కాదు. చూడండి ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. 20 మంది ఒకేసారి వచ్చాను. రేట్ పెంచేద్దామనా? కావాలంటే 100 ఎక్కువ ఇస్తాం. పోనీ మేమంతా సీటీ లేచిన ఒకరిని సెలెక్ట్ చేస్తాం. నీకు ఓకేనా? అయిపోయారు ఈ రోజు అందరు తల్లు. బళ్ళు అమ్ముతామమ్మా, బళ్ళు నీల రంగు బళ్ళు చాలా సీప్ వచ్చేస్తాయి. ఓ ఎల్ఎక్స్ లో